మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ గారు, ఇద్దరు హోంగార్డులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉన్న సందర్భంలో హనుమంతబాక వైపు నుంచి 11:45 గంటల సమయంలో ఒక కారు రావటం, ఆ కారులో ఉన్న వ్యక్తిని ఆల్కోమీటర్ అంటే మరి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేసేటటువంటి మీటర్ ఏదైతే ఉందో ఆ మీటర్ ఊదమని కోరగా మొదట ఆ వ్యక్తి నిరాకరించడం, తర్వాత మీరు బయటకు దిగిరండి అని తర్వాత దిగి వచ్చి ఆ క్రమంలో అక్కడ కొంత వాగ్వివాదం జరిగింది వారికి, పోలీస్ సిబ్బందికి. ఆ సమయంలో అటుగా వెళుతున్నటువంటి ఆరిలోవా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ అక్కడికి చేరుకున్న తర్వాత మీరు అలా మాట్లాడటం తప్పు, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలకు పోలీసుతో సహకరించాలి అని చెప్పి ఆ యొక్క ఆల్కోమీటర్ ఊదిన తర్వాత ఆ వ్యక్తికి తాగి ఉన్నట్టుగా నిర్ధారణ అయినటువంటి రీడింగ్ దాంట్లో రావడం జరిగింది. ఆ సందర్భంలో ఆ యొక్క డ్రైవర్ మురళి అనే వ్యక్తితో పాటు మరొక 4 ఆ కారులో ఉన్నారు. వారు అక్కడ పోలీస్ సిబ్బంది మీద కొద్దిగా అనుచితంగా ప్రవర్తించడం, వీఆర్కు పంపిస్తామని చెప్పి వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా ఆ వీడియోస్ అవి చూసి నిర్ధారించి వారందరి మీద కూడా, ఆ డ్రైవర్ మీద, మిగిలిన 4 మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్కి మరియు పోలీసు విధి నిర్వహణలో పోలీసులను అడ్డుకున్నందుకు, అదేవిధంగా బెదిరింపులకు గురి చేసినందుకు అన్ని సెక్షన్లు వేసి కేసు నమోదుపరచడమైంది. ఆ కేసుని 3వ పట్టణ ఎస్ఐ గారు సంతోష్ గారు వీరు ఆ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈరోజు ఒక పత్రికలో ఒకళ్ళ మీదనే కేసు పెట్టారని, అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాత్రమే పెట్టారని, మిగతా వారి మీద కేసులు పెట్టలేదు, చేతులు దులుపుకున్నారని చెప్పి వచ్చింది. అది ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు. ఎఫ్ఐఆర్లో మరి 4 అని చెప్పి రాయడం జరిగింది. వారెవరో కూడా అందరినీ కూడా వారిపైన చట్టపరమైనటువంటి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోబడతాయి. మరి గత పోయిన వారంలో ఒక కానిస్టేబుల్ రాత్రిపూట ఆయన ఈ యొక్క దుండగులు అడ్డుపడటం, ఆ సందర్భంలో ఆయనకి చేతికి గాయం అవటం, హాస్పిటలైజ్ అవటం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పోలీసుల విధి నిర్వహణకి ఆటంకపరిచి పోలీసుల్ని బెదిరించాలని అనుకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మేము చట్టానికి లోబడి సమాజ శాంతి కోసం, ప్రజలు ప్రశాంతంగా జీవించడం కోసం, చట్టాలు సక్రమంగా అమలు జరగడం కోసం మరి నిరంతరం శ్రమించి పనిచేస్తూ ఉంటాము. దయచేసి మాతో సహకరించి ఆ యొక్క మేము చేసేటటువంటి తనిఖీలకి మాకు అందరికీ, పోలీసు వాళ్ళకి అందరికీ సహకరించాలని చెప్పి అందరికి కూడా ఈ సందర్భంగా ప్రార్థించడం అవుతుంది. 5 మురళి అనే అతను డ్రైవరు, మిగతా 4 ఉన్నారు. ఆ 4 దర్యాప్తులో వారి పేర్లు రావడం జరుగుతుంది. వారు బొత్సు, డ్రైవర్ పేరు వచ్చి బొమ్మాలి మురళి, డ్రైవర్ పేరు బొత్సు మల్లేషు, డ్రైవర్ పేరు బొమ్మాలి మురళి, ఆయనతో ఆ కారులో ఉన్న వ్యక్తుల పేర్లు బొత్సు మురళి, బొత్సు మల్లేషు, పోలాకి ఢిల్లేశ్వరరావు, బల్లా బుజ్జి, బూరి గిరీష్. వీళ్ళు నందిగం మండలం. వీరందరిది కూడా నందిగం మండలమేనా? వీరందరిది కూడా నందిగం మండలం. అది దర్యాప్తులో వస్తుంది. దర్యాప్తులో వారు ఏం పేరు చెప్పారు, ఎవరి పేర్లు చెప్పారు, ఎవరి పేర్లైనా చెప్పచ్చు, ఎవరి పేర్లు చెప్పినా అది దర్యాప్తులో వస్తుందండి. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ దర్యాప్తులో ఎవరెవరైతే దానికి బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కేసు నిన్న రిజిస్టర్ అయింది, దర్యాప్తులో ఉంది. దాంట్లో వాళ్ళకి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఏంటనేది దర్యాప్తులో వస్తుంది. వాడు ఎవరి పేర్లైనా వాడుకోవచ్చు, దానికి ఏం లేదు. అది ఎవరి పేర్లు వాడినప్పటికి కూడా ఇక్కడ మనకి ఎవరు బెదిరింపులకు గురి చేశారు, ఎవరు పోలీసుల విధులకు ఆటంకపరిచారు అనేది ముఖ్యం. అది దర్యాప్తులో వస్తుందండి. ఈ 5 మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వారికి తప్పనిసరిగా వాళ్ళు ఎంతటి వారైనా, ఎవరి అనుచరులైనా ఉపేక్షించేది లేదు. ఆ రోజు వారిని అందరినీ కూడా ఆ కారు రికార్డ్స్ తీసుకొని పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా వారికి చర్య తీసుకోవడం జరుగుతుంది. వారి మీద తీసుకుంటాం. ఆ రోజు చెక్ చేసి పంపించాం. సెక్షన్ వేసింది 132 అండి, 353 ఐకేసి ఇంతకుముందు, ఇప్పుడు ఇది 132 బిఎన్ఎస్ఎస్.
అది దానికి శిక్ష ఉన్నది 2 సంవత్సరాలు మ్యాక్సిమం శిక్ష. సో 7 years బిలో పనిష్మెంట్ ఉన్నది మీకు తెలుసు. అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది. సో 7 years ఉన్న వాటిలో మనం నోటీస్ ఇవ్వడం తప్ప అరెస్ట్ చేయడానికి మనకి పవర్స్ లేవు. సో నోటీసు ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా ఛార్జ్ షీట్ వీళ్ళందరి మీద వేయడం జరుగుతుంది. వీరందరి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. ఆ వీడియో ఎవిడెన్స్ కూడా మా దగ్గర వీడియో కాదు, ప్రతిరోజు కూడా ఇప్పుడు రోజు మేము నగరంలో యావరేజ్న ఒక 100 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరుగుతుంది. శని ఆదివారాల్లో 200 దాకా పెట్టడం జరుగుతుంది ఒక్కొక్క రోజు. 100 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేయాలి అంటే సుమారుగా ఒక 1200 మందిని తనిఖీ చేస్తే కానీ 100 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మనకి దొరకవు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో తాగి ఒళ్ళు తెలియని స్థితిలో వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. నేను ఇది, నా ర్యాంక్ ఏంటి, నా స్థాయి ఏంటో తెలుసా అని మాట్లాడుతుంటారు. అటువంటి సందర్భాల్లో మన విధులకు ఆటంకపరచనంత వరకు, అదేవిధంగా బెదిరింపులకు గురి చేయనంత వరకు వాళ్ళు త్రాగి మాట్లాడుతున్నారని భావించి దాన్ని వాళ్ళకి చెప్పి పంపడం జరుగుతుంటుంది. ఆ రోజుకి ఆ కారు, ఆ వాహనాన్ని అక్కడ పెట్టేసి ఆ యొక్క మనం రికార్డు ఉంటే తీసుకొని తర్వాత ఎవరన్నా తాగని వ్యక్తి ఆ కారులో ఉంటే వాళ్ళ కారు వాళ్ళకే ఇచ్చి పంపడం జరుగుతుంది. ఇది చెప్పొచ్చేది ఏంటంటే ఎంతటి వాళ్ళైనా కూడా దయచేసి పోలీసుతో సహకరించండి. మీ డిజిగ్నేషన్స్, మీరు పనిచేస్తున్నటువంటి శాఖలు, లేకపోతే మరొకటి పక్కన పెట్టి మీకున్నటువంటి అఫిలియేషన్స్ ఏదైనా ఉంటే మీరు సహకరించి దర్యాప్తుకి సహకరించండి. మేమంతా ఉంది ప్రజల కోసం, ప్రజా శాంతిని కాపాడటం కోసం, శాంతి భద్రతలు కాపాడటం కోసం ఉన్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో అనుచితంగా ప్రవర్తించి వెళ్ళిపోదామని అంటే కుదరదు. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.